ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం. దేవేరుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామికి దివ్య నీరాజన వైభవం. సింహవాహనంపై శ్రీ కోనేటి రాయస్వామి దివ్య వైభవ దర్శనం. కీలపట్లలో ఉత్సవ మూర్తులకు స్థాపన తిరుమంజనం. మే 1 నుండి నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో బ్రహ్మోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ఎం రవిచంద్ర. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 1,20,00,000 రూపాయలు విరాళం. తిరుమలలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేసిన దాతలు. నారాయణవనంలో శ్రీ అగస్తేశ్వర స్వామికి నంది వాహన సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా చన్నకొట్టాయం ఉత్సవ శోభ. భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజైన శనివారం సాయం సంధ్య వేళలో నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి పరిణయ ఘట్టాలు భక్తులను పులకితులను చేశాయి. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారి అలనాటి కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుండి స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. పురాణాల ప్రకారం సుమారు 5,000 ఏళ్ల కిందట, అంటే కలియుగం ఆరంభంలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో తొలి రోజైన శనివారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై కొలువుదేరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు.
అనంతరం స్వామివారికి కొలువు జరిపి చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగ సాగాయి. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఆపై నారాయణగిరి ఉద్యానవనం నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు పరిణయోత్సవ ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజైన ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ కోనేటిరాయస్వామి వారిని శ్రీ యోగ నరసింహస్వామి అలంకరణలో సర్వాలంకార సుందరంగా సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారికి సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయస్వామి వారి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి, పుష్పమాలలను అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆదివారం ఉదయం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, నాగలాపురం ఆలయ అర్చకులు టీటీడీ ఈవోను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం అర్చకులు ఈవో ముద్దాడ రవిచంద్రకు వేదాశీర్వచనం పలికి శాలువాతో సత్కరించారు.
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వైఖాన సాగమోక్తంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం ఉదయం 1,20,00,000 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన మ్యాక్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత భూపతిరాజు వరాహ వెంకట సూర్యనారాయణరాజు, హైమావతి సూర్యకుమారి దంపతులు తమ మనవడు అనంత్ ఇషాన్ మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలు, అలాగే అన్నప్రసాదం ట్రస్టుకు 56 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల విరాళం డీడీలను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారు నంది వాహనంపై భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం నంది వాహన సేవ జరిగింది. గజపుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు నంది వాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నంది వాహన సేవ వేడుకగా సాగింది. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరిరువురు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని 5వ రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతుడిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు నమ్మాళ్వారి యొక్క తిరువాయిమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వెంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 27, 28వ తేదీలలో తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుదర్శ సమావేశ మందిరంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్పోర్టు నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శనం, తిరుమల శ్రీవారి దర్శనానికి రానుండటంతో అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు నిర్దేశించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చిన్న కొట్టాయం ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. జ్ఞానప్రసూనమ్మ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేసవి తాపం నుండి ఉపశమన కైంకర్యంగా ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపం నుండి శ్రీ సోమస్కందమూర్తి స్వామివారు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవార్లను ఊరేగింపుగా పగడ చెట్టు ఆవరణకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, డిప్యూటీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు వేసవి సెలవుల నేపథ్యంలో కొండలరాయుడు దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెడుతూ కర్పూర హారతులను వెలిగించి తిరుమలేసి దర్శనార్థం కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నిలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ క్రతువులు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అంకురార్పణ మహోత్సవాన్ని వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. పావన గోదావరి జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన అర్చకులు ఆలయ ప్రాంగణంలోని 15 ఉపాలయాలలో కొలువుదీరిన 72 దేవతామూర్తులకు విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కళావాహన క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాసవిదేవికి 1,00,000 మల్లెలతో మహాపుష్పార్చన సేవ మంగళకరంగా జరిగింది. వందలాది మంది మహిళలు ఎంతో భక్తిగా వాసవిదేవిని స్తోత్ర పఠనాదులతో మల్లెపూలతో అర్చించారు. అర్చకులు గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి, ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన అమ్మవారి ఉత్సవ మూర్తికి శాస్త్రోక్తంగా మల్లెల అర్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, గాత్రం, నాదం సహితంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించి నివేదన, మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించి ప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. పెళ్లిళ్ల వెంకన్నగా ఇక్కడ స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. వివాహయోగం కోసం ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మొక్కుకుంటారు. కోరిక తీరిన తరువాత భక్తులు 7 వారాల పాటు ఆలయానికి వచ్చి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను జరిపి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి రథోత్సవంతో సికింద్రాబాద్ పుర వీధులు భక్తులతో కలకల్లాడాయి. సికింద్రాబాద్ ఆవుల మందలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా రథోత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర వెంట మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో 102 కలశాలు, 102 దీపాలతో రథోత్సవంలో పాల్గొనగా 102 మంది మహిళలు రథోత్సవంలో కోలాట ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 80,350 మంది భక్తులు దర్శించుకున్నారు.
36,597 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.